హాయ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ వీడియో. సో మనం ఈసారి ఏం చేద్దామంటే లైక్ టెలిగ్రామ్లోకి నోటిఫికేషన్స్ పంపాలన్నమాట. సో ప్రతిసారి మనం సిపిఐ నుంచి నోటిఫికేషన్స్ ఇక్కడికి ఓపెన్ చేసి ఐఫ్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోలేం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం చేద్దామంటే టెలిగ్రామ్లోకి నోటిఫికేషన్స్ వచ్చేటట్టు ట్రిగర్ చేద్దాం. సో మొత్తం స్క్రిప్టెడ్ ఏం కాదు, మొత్తం లైవ్లోనే చేస్తున్నాం. సో ఫస్ట్ ఒక ఐఫ్లో అనేది క్రియేట్ చేద్దాం, టీజీ అలర్ట్స్ అని చెప్పేసి. టీజీ అంటే టెలిగ్రామ్. సో మనకి ఐఫ్లో అనేది ఇట్లా ఓపెన్ అయిపోయింది కదా. సో దీంట్లో ఏంటంటే బేసిక్గా అసలు టెలిగ్రామ్ అలర్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలని చెక్ చేద్దాం. సో వర్క్ అనేది ఈజీ అయిపోయింది మనకి తర్వాత. నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ టెలిగ్రామ్కి వస్తుంది. సో దీనికోసం నేను డైరెక్ట్ టెలిగ్రామ్కి ఒక అడాప్టర్ అనేది క్రియేట్ చేయాలి, లైక్ ఒక ఏపీఐ అనేది క్రియేట్ చేస్తా. సో సెండర్ ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు, ప్రస్తుతానికి మనం టెస్ట్ చేద్దాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఈవెంట్స్లోకి వచ్చేసి టైమర్ పెట్టుకుందాం. టైమర్ వల్ల యూస్ ఏంటి, డైరెక్ట్గా స్టార్ట్ చేసేసచ్చు డిప్లాయ్ చేసిన వెంటనే. బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఐఫ్లో నుంచి డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి అలర్ట్ అనేది ట్రిగర్ చేస్తున్నాం. అసలు కాన్సెప్టే కొద్ది కొత్తగా ఉంది కాబట్టి టెలిగ్రామ్లో బాట్ ఫాదర్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది, బాట్స్ క్రియేట్ చేయడానికి. సో దానిలోకి వెళ్ళేసి మనం బాట్ సో ఈ బాట్ ఫాదర్ అనే దాంట్లోకి వచ్చేసి మనం బాట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. కూడా న్యూ బాట్ అని ఉంది. సో న్యూ బాట్లోకి వెళ్ళేసి ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటాం. సో ఎస్ఏపి సిపిఐ అలర్ట్ బాట్ అని. సో దీనికి బాట్ అనేసి ఎండ్ అవ్వాలంట, టెట్రిస్ బాట్. ఓకే, అలర్ట్స్ సిపిఐ బాట్. సో మనకి బాట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒక ఏపీఐ అనేది బాట్ టోకెన్ అనేది వస్తుంది. సో ఈ బాట్ టోకెన్ అనేది మనకి పాస్వర్డ్ లా అనమాట. సో ఇది చాలా సెక్యూర్గా పెట్టుకోవాలి. దీనికి ఒక చాట్ ఐడి అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో నోట్ ప్యాడ్లోకి వెళ్ళేసి ఈ బాట్ టోకెన్ అనేది క్రియేట్ చేసుకుంటాం, సేవ్ చేసుకుంటున్నాం. సో ఓకే. సో మన టార్గెట్ వచ్చేసి జస్ట్ మనకి ఎప్పుడన్నా ఒక మెసేజ్కి అలర్ట్ కావాలనేది టెలిగ్రామ్లో డైరెక్ట్ చూసుకోవడానికి చెక్ చేస్తున్నాం అంతా మనం. ఈ టాపిక్ అనేది బిగినర్స్కి అర్థం కాదు, మేబీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైంది. సో బిగినర్స్కి అర్థమయ్యేటట్టు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్దాం. సో బాట్ టోకెన్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తాను. సో మొత్తం లైవ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడేస్తుంది. సో దీనికి చార్ట్ ఐడి అనేది మనం ఆ బాట్కి డెవలప్ చేయాలి. సో చార్ట్ ఐడి డెవలప్ చేయాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఈ బాట్లోకి వెళ్ళిపోయి ఒక మెసేజ్ అనేది సెండ్ చేయాలి. అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాం, లేదా హలో ఒక మెసేజ్ పెట్టేసి ఇక్కడ ఇది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చాట్ ఐడి కోసం కావాల్సిన ఇది. ఈ ఏపీఐలోకి రావాలన్నమాట మనం. బాట్ పక్కన
బాట్ టోకెన్ ఇవ్వాలి. లేదా టైప్ చేసుకున్నా అంటే టైప్ చేసుకోవచ్చు. ఏపీఐ టెలిగ్రామ్ డాట్ ఆర్గ్ అని పెట్టేసి స్లాష్ బాట్ అని చెప్పేసి ఇందాక తీసుకున్న బాట్ టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో స్లాష్ గెట్ అప్డేట్స్ ఇట్లా టైప్ చేసుకుని కూడా మనం చాట్ ఐడి అనేది తెచ్చుకోవచ్చు. సో ఈ టోకెన్ ఐడి అనేది అన్ఆథరైజ్డ్ అని వస్తుంది, అంటే మనం బాట్ని సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు. మళ్ళీ బాట్ ఫాదర్లోకి వెళ్ళేసి బాట్స్లోకి వెళ్ళి బోట్ లేదు ఏం లేదు దీనికి. సో మనం ఎడిట్ పెడదాం. అబౌట్లో ఏంటంటే దిస్ ఈస్ ఫర్ సిపిఐ అలర్ట్స్. అలర్ట్స్ అంటే నార్మల్గా మనం మెయిల్ నోటిఫికేషన్ పెట్టుకున్నాం కదా, మెయిల్ అలర్ట్స్ సిపిఐలో. సో అట్లా ఇక్కడ ఒక అలర్ట్ పడుతుంది. సో బయో టాపిక్ ఇవన్నీ అవసరం లేదు. ఏదన్నా కమాండ్ ఒకటి ఇద్దాం. కమాండ్ 1. కమాండ్ 1 వచ్చేసి హై బాట్ ఈస్ వర్కింగ్. బ్యాక్ టు బాట్. దీనికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ పడదాం. హలో అని కొట్టాం. ఈ బాట్ టోకెన్ అనేది కరెక్ట్ అనో కాదా. ఓకే, ట్రూ రిజల్ట్ అని చెప్పేసి ఏం రావట్లేదు. సో దీనికి హాయ్ అని పెడదాం మెసేజ్. హాయ్ హలో సంథింగ్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే వచ్చింది. సో ఇది మన చాట్ ఐడి. ఓకే, చాట్ ఐడి అనేది నోట్ ప్యాడ్ లో తీసుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి టోకెన్. చాట్ ఐడి ఇది టోకెన్. ఈ టోకెన్ అనేది పాస్వర్డ్ అనమాట. సో నేను ఈ వీడియో అయిపోయినట్లయితే ఇది రివోక్ చేసేస్తా, పనికిరాదు. ఎవరికి వాళ్ళు ఒకటి కొత్తది క్రియేట్ చేసుకోండి. ఇంత ప్రాసెస్ అయితే సింపుల్. జస్ట్ టెలిగ్రామ్ ఓపెన్ చేస్తాము, టెలిగ్రామ్లో బాట్ ఫాదర్ అని సెర్చ్ చేసి ఇక్కడ న్యూ బాట్ క్రియేట్ చేయడం చూపించారు స్టార్టింగ్లో. సేమ్ అట్లా క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి ఆ, దాని తర్వాత దానికంటే ఒక డిస్క్రిప్షన్, ఒక కమాండ్ ఏదో ఒకటి ఇస్తాము. వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆ బాట్లోకి వెళ్ళేసి హాయ్ హలో అని ఇస్తే దాని తర్వాత మనం చాట్ ఐడిని తెచ్చుకోవాలి. అది బ్రౌజర్ ఓపెన్ చేసి
API.telegram.org పెట్టి స్లాష్ బాట్ అని ఇచ్చి దాని టోకెన్ ఉంది కదా ఇందాక జనరేట్ చేస్తుంది ఆ టోకెన్ ఇచ్చి గెట్ అప్డేట్స్ అని కొట్టాలి స్లాష్ పెట్టి. సో అప్పుడు మనకి ఇట్లా వచ్చింది అనమాట, ట్రూ రిజల్ట్ అని చెప్పేసి. ఇక్కడ ఐడి వచ్చింది, మన టెలిగ్రామ్ ఏదో పేరు పెట్టుకుని ఉన్నాం కదా అది వచ్చింది, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని, చాట్ ఐడి అని వచ్చింది. సో ఓన్లీ ఇక్కడ చాట్ ఐడి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ టెక్స్ట్ కూడా వచ్చింది, మనం ఏ మెసేజ్ పెడితే చాట్ ఐడి అనేది వచ్చింది అనేది. సో చాట్ ఐడి అనేది వచ్చింది ఇక్కడ. సో వచ్చింది కాబట్టి దాంతో మనకి పెద్ద పని లేదు. పని లేదు అంటే ఉంది, చూపిస్తా ఇక్కడ. ఒక కంటెంట్ మాడిఫైర్ యాడ్ చేద్దాం, జస్ట్ మనం టెస్టింగ్ పర్పస్ కాబట్టి. టెలిగ్రామ్ టెస్టింగ్. సో దీనికి మెసేజ్ బాడీ ఏమి ఇద్దామంటే ఇలా ఇవ్వాలి. ఇది జేసన్ ఫార్మాట్లో ఇస్తున్నాం మనం, XML కాదు. సో చాట్ ఐడి వచ్చేసి ఇక్కడ ఇవేమి కంగారు పడకుండా ఇవన్నీ కింద description లో మెన్షన్ చేస్తాను, యూస్ చేసుకోవచ్చు అందరూ. సో ఇక్కడ మెసేజ్ హెడర్లోకి వచ్చేసి ఒక హెడర్ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటంటే కంటెంట్ టైప్ అప్లికేషన్ చేశాను అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం HTTP API వాడుతున్నాం కాబట్టి అప్లికేషన్ చేసిన ఫార్మాట్ అనేసి ఇవ్వాలన్నమాట. కంటెంట్ మోడిఫైర్లోకి వచ్చి హెడర్ తెలుసు కదా, హెడర్ అనేది మనం రిసీవర్కి కూడా ప్రాపర్టీస్ అని పంపాలంటే, ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ అని పంపాలంటే మెసేజ్ హెడర్లు ఇస్తాం. అంటే ఇవి హెడర్ డీటెయిల్స్ అనేవి రిసీవర్కి కూడా పాస్ అవుతాయి. సో ఇక్కడ HTTP కనెక్షన్లోకి వచ్చి మనం అడ్రస్ ఇవ్వాలి. సో ఆల్రెడీ ఇవన్నీ ఇక్కడ పెట్టేసాను నేను. సో ఇక్కడ బాట్ టోకెన్ అనేది ఇస్తాం అనమాట. సో గెట్ అప్డేట్స్, సెండ్ మెసేజ్, సింపుల్. ఇది బాట్ టోకెన్ అనేది ఇక్కడ పెడతాం. సో మనకి చాట్ ఐడి కావాలంటే గెట్ అప్డేట్స్ అని బ్రౌజర్లో కొడతాం, నేను అడ్రస్ కావాలంటే ఇట్లా ఇస్తాము, ఆథెంటికేషన్ అన్ని పెట్టేద్దాం. ఓకే. సో ఇదనమాట. సో ఇప్పుడు మనకి అలర్ట్స్ వస్తున్నాయి రావట్లేదా బాట్లో చెక్ చేద్దాం. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. సేవ్ చేద్దాం. సో ఫైనల్లీ సేవ్ యాజ్ వర్షన్, అలర్ట్స్ ఫర్ టెలిగ్రామ్. సో వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది కదా, నోటిఫికేషన్ డైరెక్ట్ టెలిగ్రామ్ వస్తే. సో మనం కాన్ఫిగర్ చేసుకోవడం కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో డిప్లాయ్ చేద్దాం ఇక్కడ. సో నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఓకే, మన అలర్ట్స్ అనేవి ట్రిగర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం కంటెంట్ మోడిఫైర్లో ఏది పెట్టుకుంటే మెసేజ్ బాడీలో అది వస్తుంది. సో ఫస్ట్ సపోజ్ ఇక్కడ సక్సెస్ఫుల్, ఇది మనకి ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి. లేదు ఎక్కడన్నా మధ్యలో ఎక్కడో చోట ఎక్సెప్షన్ అనేది ట్రిగర్ అయింది అనుకోండి, అప్పుడు ఇంటిగ్రేషన్ యాజ్ ఇష్యూ ఇన్ అడాప్టర్ కాన్ఫిగరేషన్ సంథింగ్ ఇట్లా. దేనికి కావాలంటే దానికి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి దానికి ఒక పెద్ద ఇఫ్లలో ఎక్సెప్షన్స్ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ. మనం మెయిల్కి నోటిఫికేషన్ ఎట్లా ట్రిగర్ చేసుకున్నాం సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ట్రిగర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు డిప్లాయ్ కొట్టాలి.
సో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో ఇది మన కొత్త టెలిగ్రామ్ అలర్ట్స్ అనమాట. కొత్త టాపిక్ రియల్ టైంలో యూజ్ అయ్యిద్ది. ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త విధానం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త టాపిక్స్తో కలుద్దాం. బాయ్ బాయ్.